అమ్మాయితో ఉన్న 2 మెమొరీ లేదన్నా మర్చిపోలేనిటి ఏమైనా ఉన్నాయా? మర్చిపోలేనిది అంటే తను మాట్లాడే విధానం చిన్నపిల్లలాగా మాట్లాడుతుంది, చాలా కామెడీ మాట్లాడుతుంది చిన్నపిల్లలాగా. మళ్ళీ తీసుకునే కేరింగ్ చాలా బాగా తీసుకుంటుంది, నిజంగా చాలా బాగా తీసుకుంటుంది. ఈ 2 చాలా ఇష్టం. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడన్నా ఫీల్ అయినా ఆ కేరింగ్ లేదే నాకని? బాధపడ్డా, బాధ ఉంటుంది కానీ బాధపడ్డా, కానీ చెప్తే ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అందుకే చెప్పాను, నేను ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలే. బాధపడ్డా అని చెప్తే ఇంకో ఓవర్ చేస్తుంది అన్న ఇంటెన్షన్తో. ఓవర్ చేస్తుంది మైండ్ సెట్. నేను 3 సంవత్సరాలు చూసిన మా పిల్ల మైండ్ సెట్, నాకు తెలుసు. చిన్న పిల్ల మెంటాలిటీ కాబట్టి. ఓకే, మేజర్గా మీరు విడిపోవడానికి కారణం ఏంటి నాకు చెప్పలే? విడిపోతానికి కారణం ఒకటే అన్న, నేను తప్పు చేయకముందుకే చేసిన అని చెప్పింది చూసినావా. అంటే తను పెళ్లి చేసుకోక ముందుకు కొన్ని తప్పులు చేసిన. సో ఆ పెళ్లి చేసుకున్న తర్వాత 3 సంవత్సరాల దాకా ఈ తప్పులు చేయలేదు. 2 సంవత్సరాల దాకా అనుకుంటా, 2 సంవత్సరాల దాకా. ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత చేసినా 2 సంవత్సరాల దాకా ఏం చేయలేదు. తనకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. సో 2 సంవత్సరాల దాకా ఏ పిల్ల కాదు కదా, అక్క చెల్లెలు అంతే, అదే పిలిచిన. ఓకే, ఓవర్ అట్రాక్ట్ అయినా కూడా నేను మాట్లాడకపోతే ఏం చేయకపోతే నేను ఓకే నాకు అని చెప్పేసి. కానీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్ని మళ్ళీ మధ్యలో ఏదైనా కావాలని రెచ్చగొడుతుంది. చిన్న గొడవలు అయినప్పుడు ఆ విషయాలు తీసి ఆమె తిరిగినావు, నీతో ఎట్లా ఉండాలి నేను, అది ఇది అని చెప్పి ఒక లొల్లి అప్పుడు క్రియేట్ అవుతుంది. ఆ లొల్లి పెద్దగా అవుతుంది. నువ్వు పాత మ్యాటర్లు ఎందుకు తీస్తావు, అది ఇది అని చెప్పి నేను చేయలేపుతా అంతే. ఓకే, అంటే నీళ్ళంటే ఇప్పుడు మంచిగా ఉంటున్నాయి కదా, ఎందుకు తీస్తున్నావు పాత మ్యాటర్లు అని చెప్పి ఒక చేయలేపుతా అంతే. మంచిగానే ఉంటున్నాం కదా, గతం గత అన్నట్టు నీ ఇంటెన్షన్. ఓకే, మీరేదో రూమ్లో ఉన్నట్టు, బట్టలు లేకుండా వీడియోలు వచ్చినట్టు, వేరే అమ్మాయితో ఉన్నాడు చూసినా కాబట్టే వదిలేసిన, నేను ఎట్లుంటా, నేనున్న తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. జరిగిన సిచ్యువేషన్ ఎప్పుడు అంటే తను వెళ్ళిపోయిన తర్వాత నేను రాను అని చెప్పేసి ఒక మాట చెప్పిన తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి. అంటే రానున్న తర్వాత లెక్కలనే చేసిన అంతే. ఆమె రానన్న తర్వాత నువ్వు వేరే అమ్మాయితో రిలేషన్కి వెళ్ళినావు, రిలేషన్లో ఉన్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్ ఏంటంటే అన్న, పిల్ల కోసం బాధపడే మెంటాలిటీ అసలుకే లేదు నాకు. ఓకే, ఉన్నదా, ఉన్నన్ని రోజులు మంచిగానే ఉందా, ఇప్పుడు వెళ్ళిపోయిందా, ఇంకా మనకేం అవసరం. ఇంతకుముందు నువ్వే అన్నావు బాధపడుతున్నా అని. ఒక 10 రోజులు బాధపడతా అంతే. దాని తర్వాత లైట్ పంచాయతీ ఇది, నేను పట్టించుకోను. ఇక నా లైఫ్ నేను ముంగడ చూసుకుంటా అంతే. ఓకే, అంటే ఎక్కువ దాని గురించి ఆలోచించే అంత టైం వేస్ట్ చేయదు అనేది నీ ఇంటెన్షన్. ఎందుకంటే నాకు వేరే ఫోకస్ ఉంది. ఈ చిల్లర పంచాయతీలు అసలుగా పట్టించుకోను నేను. ఇప్పుడు వయసు ఉంది, సంపాదించే తెలివి ఉంది కాబట్టి ఇప్పుడు ఓకే. ఒకనొక టైం వచ్చినప్పుడు మనల్ని కేర్ చేసే పర్సన్లు మనకు దొరుకుతారు అనుకుంటున్నావా? అట్లాంటి కేర్ చేసే పర్సన్ దొరికితే బాగుంటుంది. ఫస్ట్ లవ్ చాలా గ్రేట్ లవ్ అది, నిజంగా 8 years లవ్. ఓకే, తనని నేను ఎప్పుడు మర్చిపోను జీవితంలో. ఈ టాటో తన పేరు ఉంటుంది, అమ్మో అని. ఫస్ట్ టాటో నా లైఫ్లో, ఫస్ట్ టాటో. ఓకే, అమ్మో అని. సో నాకు చాలా ఇష్టం. చాలా కష్టపడి మీ ఇంట్లో ఒప్పించుకున్నాను, దాని తర్వాత పెళ్లి చేసుకున్నామని చెప్పేసి అనుకున్నా. కానీ కొంచెం సిచ్యువేషన్ వల్ల అడస వచ్చేసింది. సో ఇట్లా అడసని పెళ్లి చేసుకున్నా. తనను నువ్వే ఆ మెంబడి పడ్డావని చెప్పారు ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో. లేదు తనే అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ వచ్చి దాని తర్వాత పడ్డాం. మీ ఒక చిన్న క్లారిటీ లేదు చాలా మందికి, మీది ఇన్స్టాగ్రామ్ లవర్సా మీరు? అంతకన్నా ముందు నుంచే ఫ్రెండ్సా? ఇన్స్టాగ్రామ్ లవర్స్. ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకొని ఇష్టపడుకున్నారు, తర్వాత వచ్చేసింది తీసుకొని వెళ్ళిపోయినావు? లేదు, వచ్చేసామని నేను చెప్పలేదు. తను జాబ్ కోసం అని చెప్పేసి వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది భద్రాచలం నుంచి. అట్లా అని చెప్పి కలిసి దాని తర్వాత కొన్ని వేరే స్టోరీలు అయి ఉండే. దాని తర్వాత ఇక పెళ్ళి అన్నది, సరేలే అని చెప్పి ఇక ఆ సిచ్యువేషన్ అట్లా అయిపోయినాయి. ఓకే, ఇస్మీ పవర్ జైలుకి ఎన్నిసార్లు పోయింది ఇప్పటికి? అన్న నేనా జైలుకి అంటే ఏ వయసులో ఫస్ట్ వెళ్ళింది? ఏ వయసులో వెళ్ళినావు? ఫస్ట్లో వెళ్ళినా నాకు 19 years అప్పుడు వెళ్ళినా. 19 years అప్పుడు వెళ్ళినావు. ఎన్నిసార్లు వెళ్ళినావు జైలుకి? జైలుకి ఒకసారి వెళ్ళినా, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అంతే. ఓకే, బయట పంచాయతీలో ఇక మా ఏరియా వాళ్ళు మాట్లాడుకుంటారు, మన వాళ్ళు అడిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడేసుకుంటారు బయట పంచాయతీలు. ఓకే, బయట పంచాయతీలో ఏమైనా డీలింగ్లు చేస్తావా? చేయను. గ్రూపులు మెయింటైన్ చేసి ఇస్మీ పవర్ వస్తుండు అంటే ఉంటే అన్న, ఇప్పటిదాకా నా మీద చేయి పడలేదంటే వాళ్ళ వల్లనే. ఓకే, ఎవరైనా నా కాలర్ ఇట్లా పట్టినా కూడా
వాడిని చంపేదాకా వదలరు. ఓకే. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి. ఓకే. సో ఇది బ్యాక్ సపోర్ట్ ఉంది, వాళ్ళు ఎప్పటికీ బ్యాక్ సపోర్ట్ అట్లనే చేస్తారు. సో నాతోటి ఫేస్ టు ఫేస్ ఎవడైనా నా కాలర్ ఇట్లా పడతానికి వచ్చినా కూడా వాడు అయిపోయినట్టే. ప్రజెంట్ అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది, కలిసే ప్రసక్తి లేదంటున్నావు. దేవుడు అనేటాడు ఒకే అవకాశం ఇస్తాడంట, ఆ అవకాశం నీ ఫస్ట్ అవకాశమే అనుకోవచ్చు కదా. ఫస్ట్ అవకాశం మళ్ళీ తర్వాత లొల్లిలు అయితే దాని తర్వాత మళ్ళీ తను వెళ్ళిపోతుంది అంటే ఆమె వెళ్ళిపోకుంటే నీకు ఓకేనా? లేదు లేదన్న వెళ్ళిపోతుంది అమ్మ, నాకు తెలుసు పక్క. 13 సార్లు ఛాన్స్ ఇచ్చిన నేను, 13 సార్లు ఇచ్చిన, లాస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చిన, ఆ లాస్ట్ ఛాన్స్లో వెళ్ళిపోయింది ఆమె. అప్పుడే వదిలేసుకున్నాను పొద్దున్న. ఓకే. మళ్ళీ వెళ్ళిపోతుంది అమ్మ, నాకు తెలుసు అది పిచ్చలైట్ అనుకున్నాను. ఈ వీడియోలో వచ్చింది ఇట్లా నువ్వు వేరే అమ్మాయితో కలిసి ఉన్నది, ఆమెకు తెలిసిన తర్వాత వెళ్ళిపోయింది అన్నది నిజమా కాదా? ఇది లేదు లేదు, అది నిజం కాదు, అది అబద్ధం. అది చాలా పెద్ద, అది అబద్ధం. అది ఆమె చెప్పింది కూడా అబద్ధమే. సో నేను నా కాల్లో కూడా మాట్లాడిపించి వినిపించిన అబద్ధం అది. ఒక రీల్స్లో ఒక డిస్కషన్ వచ్చింది మీ ఇద్దరిది. వాళ్ళ బ్రదర్ తోటి ఆమె వెళ్తుంది, వేరే అమ్మాయి నాకు వీడియో తీసి పంపిస్తుంది. అంటే ఎవరో బస్సులో ఎవరితోనో పోతుంది, అన్నోన్ నెంబర్ పర్సన్. సో ఏంటంటే ఆ వీడియో చూసి నేను తనకు పంపిస్తాను, నేను ఏడికి వెళ్తున్నాం అని చెప్పేసి. అంటే నాకు తెలుసు వాళ్ళ బ్రదరే అని చెప్పి. ఓకే. సో తీసిన అమ్మాయి కొంచెం ఇక కోపం ఉంటుంది. కోపం అంటే దీనికి నేనే ట్రైనింగ్ ఇచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఉండాలి, మనుషులతో ఇట్లా బిహేవియర్ చేయాలి. ఫస్ట్ చాలా మంచిది, అంటే నోట్ల నుంచి ఒక మాట కూడా రాకపోదు. కానీ ఇప్పుడు తన అంటే చాలా మందికి భయం, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా భయం. ఎందుకు? నేను ఇచ్చిన ట్రైనింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి దగ్గర లొంగి మనం బతకొద్దే, ఒక మనిషిని ఎదిరించి మనం బతకాలి. నువ్వు మాట్లాడే విధానం ఎట్లుండాలంటే ర్యాష్ గా మాట్లాడు, పనికి గుద్దల కాలేటట్టు మాట్లాడు అని చెప్పి నేను ఒక ట్రైనింగ్ ఇచ్చి దాన్ని అంత గట్టిగా చేసిన. నేను ఎప్పుడన్నా కొట్టి బాధపడ్డావా? వేస్టేజ్ చేసిందే ఏకపోతే బాగుండు అని ఎప్పుడన్నా అనిపించిందా? బాధ పడ్డా గానీ చెప్తలేవులే గానీ ఎందుకులే. ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా అన్నట్టుగా నేను ఇప్పుడు ఎంకరేజ్ చేస్తే పెద్ద ఫీల్ అయిపోతుంది. అరే ఎంత ఎంత కఠినమైన మనిషి అయినా కరగాల్సిందే కొన్ని ప్రేమల ముందు. ఆ ప్రేమ ముందు ఇస్మి పవర్ కరిగిండు. కానీ ఆమె గురించి మాట్లాడినప్పుడు నీ కొంచెం నాకేదో బాధ అనేది అనిపిస్తుంది. అంటే మాట్లాడే విధానమా? మరి 3 సంవత్సరాలు కలిసినాం అన్న, బాధ అన్నది ఉంటుంది కొంచెం. కానీ ఆమె ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని చెప్పి చదువు కోరుకుంటా అంతే. తయారు చేసింది నేనే, ట్రైనింగ్ ఇచ్చింది నేనే. నాకే మాట్లాడితే ఎట్లా చెప్పు? ఏకపోయి మేకైంది అనుకున్నావా? సీదా నాదే మాట్లాడుతుంది, నాదే కొట్లాడుతుంది. అమ్మా పెద్ద డేంజర్, సైకో, చాలా పెద్ద సైకో. కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్కి భయం అన్న, చాలా మందికి. అవునా? దాని ముంగట మాట ఎత్తలేరు వీళ్ళు, ధైర్యం లేదంత మందికి. చాలా మంది నా చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరికి దాని ముంగట మాట కాదుగా, మా నోట్ల నుంచి మాట కూడా రాదు ఓనికి మాట బయటికి, అంత భయం పెట్టిపించిన. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నావు అనే క్వశ్చన్స్ కావచ్చు, ఇది కావచ్చు, రాలేదా క్వశ్చన్స్? అంటే మేము ఈ ఒక పర్సనల్ మ్యాటర్స్లోనే మాట్లాడతాం. అంటే నువ్వు నా గురించి బయటికి తీయకు, నేను నీ గురించి బయటికి తీయ. ఈ డైవర్ట్స్ ఎప్పుడు వస్తాయి అవి అని చెప్పి 1 year పడుతుందా? ఇప్పుడు అవుతున్నాయి అంట, ప్రాసెస్ అవుతున్నాయి. డైవర్ట్స్ వచ్చిన తర్వాత కలిసి ఉందామన్న ఫీలింగ్ వస్తే ఏం చేస్తావు? మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? లేదు లేదు, రాదన్న, రాదు. నాకు నీకు రాదా, ఆమెకు రాదా? తనకు కూడా రాదు. ఇక్కడ ఒకటి క్లారిటీ ఏం మిస్ అయిందంటే ఆమె మీరు వదిలేశారా, మిమ్మల్ని ఆ అమ్మాయి వదిలేసిందా? చూసే జనాలకి తెలియాలి. లేదా నిన్ను అరే ఎందుకురా నాన్న మనకి ఇవన్నీ, నీ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి పడుతున్నాయి, మేము భయపడుతున్నాం, వాళ్ళు సఫర్ అయిన రోజులు ఏం లేవా? ప్రాబ్లమ్స్ సఫర్ అయిన రోజులు చాలానే ఉన్నాయన్న. చాలా బాధపడ్డారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధపడ్డారు. ఓకే. అంటే ప్రాబ్లమ్స్ వచ్చినాయని బాధ కాదు, కానీ ఈ జనాలు మళ్ళీ ఇంకోటి ఈ నెగిటివ్ చేసే గ్యాంగ్ ఉంటుంది చూసినావా, వీళ్ళ వల్ల బాధపడ్డా నా ఫ్యామిలీ ఉంది, చాలా బాధపడ్డారు. కానీ ఇక నేను చెప్పుకోలేను, ఇక బాధ ఏడుస్తారు. వీళ్ళు నన్ను ఇరికించి వదిలేస్తారు నన్ను. వాళ్ళు పిఎస్ల దగ్గర పండుకున్నాడు, కూర్చున్నాడు. అయ్యో, నాకు అన్ని పైసలు సంపాదించినా కూడా నేను వాళ్ళని రోడ్డు మీద ఈ జనాలు రోడ్డు మీద వండబెట్టారు మా అమ్మలని. నేనేం చెప్పాలి వాళ్ళకి?
ఇంకా ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పేసి మీరు అంటారు. ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఏమొస్తుంది నాకు? మా అమ్మనే రోడ్డు మీద మండ పెట్టరు ఇల్లు. ఎప్పుడన్నా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు అన్న ఈ మధ్య ఎప్పుడు ఎమోషనల్ అయినా? మొన్న రీసెంట్గా ఎమోషనల్ అయినా. ఇంత మంచి పనులు చేసిన అట్లాంటిది నన్నే తోసేసారు ఇల్లు. కుక్క తిరిగిందన్న మా అమ్మ పిఎస్ ముంగట. పైసలు ఇచ్చి ప్రాబ్లంని కొనుక్కున్నట్టుంది ఇది. అంటే ఎవరికో మంచి చేయాలని పోయి నువ్వు ప్రాబ్లంలో ఇరుక్కున్నావు కదా, ఇప్పుడన్నా కనీసం రియలైజ్ అవుతావేమో అని. అంటే పేరెంట్స్ ఆ బాధ అర్థమవుతుంది నువ్వు మాట్లాడుతుంటే. ఆ బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళందరికి చూసేళ్ళకి గుద్దలు కాలాలన్నా, గుద్దలు కాలాలి. ఎందుకంటే వీనికి ఇంతగానం చేసినా కూడా వీడు ఇంకా మారలేదు చూడు అని చెప్పేసి గుద్దలు కాల్పిస్తాను నేను. ఎందుకంటే నేను తగను అసలు దేనిలే, అందుకే ఆయన ఇప్పుడు ఇన్ని రోజులు 3 years కలిసి ఉన్నారు కదా, చిన్న చిన్న గొడవలు అనేవి కామన్గా ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే. మరి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే కంపల్సరీ నేనంటే నువ్వెంత అంటే నువ్వెంత అంటే ఏ రిలేషన్ అనేది పెళ్లి రిలేషన్ అనే కదా, ఏ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండదు. ఓపెన్గా ఒక్క వర్డ్లో చెప్పాలంటే విడిపోవడానికి మీరు కారణమా ఆవిడ కారణమా? ఆవిడనే కారణం. ఎందుకంటే ఆమె వెళ్ళిపోయింది ఇంటి నుంచి. చెప్పినా కదా నేను 13 సార్లు ఏమో వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, చెప్పకుండా వెళ్ళిపోతుంది. మీ ఇద్దరు విషయంలో నేను కొంచెం సీరియస్ అవ్వకపోతే బాగుండేది, లేదా నేను కాంప్రమైజ్ అయినా బాగుండేది అని ఎప్పుడైనా ఫీల్ అయినావా? మా ఇద్దరు విషయంలోనా? నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎప్పుడు ఫీల్ అవ్వదు? అసలు ఫీలింగ్సే లేవు. ఫీలింగ్స్లో అన్న మనకి ఉంటావా ఉండు, పోతావా పో.